అందరికీ నమస్కారం. లాస్ట్ వీక్ వెళ్ళగానే నేను ఫస్ట్ అసలు అక్కడ మొన్న తవ్వించిన పాండ్ ఎంత నిండిందో చూద్దామని వెళ్ళాను. అంతకుముందు ఒకసారి పడిన వర్షానికేమో ఒక 10-15 సెంటీమీటర్ల వరకు వాటర్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కురిసిన వర్షానికి ఇంకొంచెం పైకొచ్చేసింది అది. అసలు యాక్చువల్గా మేము దాంట్లో గట్టు ఉంది కదా, అది కొట్టుకుపోకుండా కొంచెం రాళ్ళలాగా వేసి లైట్గా ప్లాస్టరింగ్ చేద్దాం అనుకున్నాము. కానీ ఆ పని చేసేలోపే ఆ వర్షం పడి వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఏమంటావు చెప్పు డోరేమో. నాకు ఇంకొక అవకాశం మళ్ళీ రాదే. నాకు చాలా ముఖ్యం. నా ఫేవరెట్ టీవీ షోస్లో ఒకటి డోరేమాను. చిన్నప్పుడు మా అమ్మ నేను కలిసి కార్టూన్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయి నేను కలిసి కూడా అలానే కార్టూన్స్ చూస్తూ ఉంటాము. మా ఇద్దరికి కామన్గా ఇష్టమైంది డోరేమాను, ఇంకోటి షిన్చాన్. చాలా ఇష్టం మా ఇద్దరికి. ఆ ఎపిసోడ్లో నోబితా సమ్మర్ హాలిడేస్లో అసలు ఏం చేయలేకపోయాయని చెప్పి ఏడుస్తున్నాడు. అదే కాకుండా మళ్ళీ సునియు ఇంకో ట్రిప్కి వెళ్తున్నాడని కూడా ఏడుస్తున్నాడు. ఈ రెసిపీ కావాలంటే మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఆ రోజు నైట్ చాలాసేపు పెద్ద వర్షం పడింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేవగానే ఫస్ట్ వచ్చి చూస్తే ఆ పాండ్ ఇంకొంచెం నిండి ఉంది. ఆ తర్వాత మెల్లగా ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేశాము. ఫస్ట్ అక్కడ ఒక చిన్న షెల్ఫ్ బిగించాము, అది పూజా షెల్ఫ్. ఆ పూజా షెల్ఫ్ని ఇంకా తర్వాత డెకరేట్ చేయాలి. దానికి కింద హుక్స్ లాగా ఉన్నాయి కదా, వాటికి బెల్స్ తగిలిస్తే కూడా చాలా బాగుంటుంది చూడటానికి. అది మొత్తం డెకరేట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. వైర్ బాస్కెట్ చాలా రోజుల నుంచి, ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉంది ఇది. దీని ఇప్పుడు నేను ఒక ప్లాంటర్ లాగా మారుస్తున్నాను, అంటే వాల్ హ్యాంగింగ్ ప్లాంటర్ లాగా. దీనికి తాడు కట్టేసాము. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా హ్యాంగ్ చేసేసుకొని దీంట్లో ఒక చిన్న కుండీ పెట్టేసుకుంటే ప్లాంటర్ లాగా పనికొస్తుంది. లేదా అవసరం ఉన్నప్పుడు జస్ట్ దీన్ని ఇలా తీసేసి తోటలోకి వెళ్ళి కూరగాయలు లాంటివి తెచ్చుకోవాలంటే కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఇలా 2 రకాలుగా పనికొచ్చేలాగా
దీన్ని ఇక్కడ పెట్టాము. స్పైడర్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను, అది పెడుతున్నాను. ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న లాడర్ ప్లాంట్ స్టాండ్ ఉంది కదా, అది అక్కడ ఫిక్స్ చేసాము. అది నేను ఇంతకుముందు ఒక 5 months బ్యాక్ ఒక వీడియోలో చూపించాను. అది మేము ఐకియాలో తీసుకున్నాము. అప్పుడు అది అక్కడ చూస్తే మీకు 4 ప్లాంటర్సే కనిపిస్తున్నాయి, ఇంకొకటి లేదు. సో అది రాకపోవటం వల్ల అది డిఫెక్టివ్ పీస్ కింద సేల్లో అమ్మేశారు. అప్పుడు తీసుకున్నాము, ఇప్పుడు ఫిక్స్ చేసాము అది. ఆ తర్వాత ఇంట్లో ఒక DIY కిచెన్ సింక్ పెట్టాము. అంటే దాన్ని అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం లేనప్పుడు తీసి పక్కన పెట్టేసే విధంగా తయారు చేసాము. ఇంతకుముందు కిచెన్ కౌంటర్ ఎల్ షేప్లో ఉండేది, అటు నుంచి ఇటువైపుకి ఎల్ షేప్లో ఉండేది, ఇక్కడ దాకా ఉండేది. నేను మొన్న అది పగలగొట్టినప్పుడు వీడియోలో చూపించాను కదా, అది పగలగొట్టేయటం వల్ల ఇలా గోడ కనపడుతుంటే మనం పుట్టి పెట్టేసాము ఇక్కడ మేము. ఇంతకుముందు ఇక్కడ కిచెన్ సింక్ పెట్టించలేదు, ఎందుకంటే మళ్ళీ దానికి బయటకి మనము డ్రైన్ పైప్ పెట్టాలి, ఆ చెత్త అంతా ఆ మురికంతా బయటకు వస్తుందని చెప్పేసి జస్ట్ ఊరికే పెట్టాము. ఇక్కడ కౌంటర్ ఉండేది కదా, దాని మీద బౌల్ పెట్టి దాంట్లో కడిగేదాన్ని. అయితే మేము దీన్ని పెట్టినప్పుడు, ఇక్కడ షెల్ఫ్స్ పెట్టినప్పుడు దీన్ని డమ్మీ చేసేద్దాం అనుకున్నాం ట్యాప్ని. కానీ నాకు అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్లో వాల్ మీద ఇక్కడ ఉన్న దీనికి ఈ ట్యాప్ కూడా నాకు అందంగా అనిపించింది. సరే తీసేయడం ఎందుకులే, నైట్ టైమ్స్లో ఎప్పుడైనా చిన్న చిన్న స్పూన్ లాంటివి కడుక్కోవాలన్నా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా ఉంచేసాను. ఉంచినప్పుడు మరి మనకి ఇక్కడ కిచెన్ సింక్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా ఎలా అని చెప్పి మళ్ళీ ఒకటి ఆలోచించాను. ఒకవేళ కిచెన్ సింక్ ఇక్కడ పెట్టినా సరే మనకి ఇక్కడ ఈ డోర్ ఉంది కాబట్టి దీనికి ఇట్లా ఓపెన్ చేస్తే అడ్డం వస్తుంది కదా, అది ఎలా అని చెప్పి ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఏం చేశానంటే ఇలాంటిది ఒకటి తీసుకున్నాను, గ్యాల్వనైజ్డ్ది క్యాడీ తీసుకున్నాను. దీంట్లో ఇంతకుముందు ఇలా పార్టీషన్స్ లాగా వచ్చేది, ఇట్లా ఒకటి వచ్చి ఇట్లా 2 వచ్చినాయి. నేను చూపిస్తాను ఇప్పుడు. వాటిని తీసేసాం మేము. అది తీసేయడం వల్ల ఇది ఒక చిన్న ఒక బౌల్లా తయారైంది. దాంట్లో ఏదైనా లీకేజెస్ ఉన్నాయేమో టెస్ట్ చేయడానికని మేము ఫస్ట్ కొంచెం వాటర్ పోసి ఉంచాము. ఒక పక్క నుంచి కొంచెం చిన్న డ్రాప్స్ లీక్ అవుతున్నాయి. సో సిలికాన్ సీలెంట్ ఉంటుంది కదా, దాంతో ఆ లీకేజ్ క్లోజ్ చేసేసాము. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత ఏం చేశానంటే ఇలాంటివి వాల్ బ్రాకెట్స్ తీసుకున్నాను. ఇలాంటి 2 వాల్ బ్రాకెట్స్ తీసుకున్నాను. ఇది ఇలా అన్నీ ఇట్లా అంటే వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే వీటిని ఇలా పెట్టి ఈ బ్రాకెట్స్ని పైన ఒక చెక్క పెట్టేసి దాని మీద ఇక్కడ చూపించిన గ్యాల్వనైజ్డ్ది అది పెడదామని చెప్పేసి అనుకున్నాను. మనము రోజంతా నాకు ఇక్కడ వాటర్ అవసరం లేదు, గిన్నెలు ఏం తోముకోవాలంటే బయటకు వెళ్ళి తోముకుంటాను. కానీ చిన్న చిన్న ఈ కరివేపాకు కడగాలన్న స్పూన్స్ లాంటి కడుక్కోవడానికి ఉపయోగపడుతుంది కదా, అవసరం సేపు దాన్ని అలా పైన పెట్టేసేసి వాడుకొని అవసరం లేనప్పుడు వీటిని ఇట్లా అనేసి క్లోజ్ చేసేస్తే ఇట్లా వెళ్ళిపోతుంది, ఇలా అయిపోతుంది కదా. అప్పుడు డోర్ ఓపెన్ చేసినా సరే అడ్డం రాదు. ఇక్కడ పెట్టి నేను డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను, అడ్డం రాదు. అక్కడ కనిపిస్తున్న షెల్ఫ్లో బియ్యం ఉన్నాయి. సో నేను రోజుకి ఒక్కసారి తీయాల్సిన అవసరం వస్తుంది అది, ఎందుకంటే మార్నింగ్ ఒక్క పూటే అన్నం వండుతాము, నైట్ చపాతీయే కాబట్టి అది తీయాల్సిన అవసరం కూడా రాదు. సో అక్కడ కిచెన్ సింక్ని తీసి పక్కన పెట్టాల్సిన అవసరం కూడా రాదు, కంటిన్యూస్గా అలా ఉంచేసుకోవచ్చు. సో అక్కడ ఆ ప్లేస్ని ఈజీగా కంఫర్టబుల్గా వాడుకునే విధంగా చేశాను నేను. ట్యాప్ కింద క్లాంప్స్ కొట్టాము, వీటిని ఇలా అంటే వచ్చేస్తుంది ఈజీగా. క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఈ కింద ఇది ఉంది కదా, ఇది ఇలా ప్రెస్ చేసేసి ఇట్లా అంటే క్లోజ్ అయిపోతుంది ఈజీగా, అంతే. అంటే పని అయిపోయినాక ఇట్లా వేసుకుంటే మనం కావాలనుకున్నప్పుడు ఈ డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. పని ఉన్నప్పుడు దీంట్లో తీసి దీని మీద ఇలా ఇది పెట్టేసుకోవటం. ఇలా నేను ఇంకేమంటున్నానంటే ఇది లేనప్పుడు ఇక్కడ
క్లాంప్స్ ఇలా అన్నప్పుడు ఇలా ఉంటే అంత చుట్టానికి బాగోదు కదా. అందుకని నేనేమనుకున్నానంటే ఇక్కడ ఒక చిన్న కిచెన్ సైన్స్ ఉంటాయి కదా, కిచెన్ సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, అలా కనిపించేట్టుగా పెడదామని అనుకున్నాను. సో అలా అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒకటి ఇలాంటిది ఒకటి వాడేసిన పాత ట్రే 5-6 ఏళ్ళు అవుతుంది అది తీసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని పనున్నప్పుడు దీని మీద ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. అయిపోయాక తీసేసి ఈ ట్రేని దీనికి మేకులు కొట్టేయచ్చు అనమాట, డైరెక్ట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనం ఈ ట్రేతో పాటు క్లోజ్ చేసేస్తే ఏమవుతుందంటే ట్రేతో పాటు ఇలా క్లోజ్ చేసేసాం అనుకోండి, ఇలా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏదైనా చిన్న పోస్టర్ లాగా అతికిచ్చామనుకోండి, అప్పుడు లుక్ చూడటానికి కూడా బాగుంటుంది. అంటే ఇవి కనిపించవు మనకి, అప్పుడు ఇదే కనిపిస్తుంది. పని లేనప్పుడు ఇవి ఇట్లా క్లోజ్ చేసేసుకుంటే ఇక్కడ చుట్టానికి కూడా అందం వస్తుంది. అలా అనుకుని ప్లాన్ చేశాను. సో ఫస్ట్ అయితే ముందు ఇలా పెడుతున్నాను, తర్వాత దాన్ని మెల్లగా ఏదైనా పోస్టర్ లాగా అతికించాలి దానికి. ఇప్పుడు సింక్ రెడీ అయిపోయింది. ఈ క్లాంప్స్ మనకి అన్ని రకాల సైజెస్లో దొరుకుతాయి. నేను కావాలని ఆ పైన క్యాడీ ఉండేంత సైజులోనే చూసి మరీ తీసుకున్నాను. ఒకవేళ మనము కావాలంటే నిజంగా కిచెన్ సింక్ కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇది పైన పెట్టాం కదా క్లాంప్స్ పైన, అదైతే క్లాంప్స్ లోపల ఫిక్స్ అయిపోయేలాగా పెట్టేసేయాలి. ఇక్కడ నేను స్పేస్ సేవింగ్ కోసం అని చెప్పేసి ఈ చిన్నది పెట్టాను. ఓన్లీ కిచెన్ సింక్ అనే కాదు, ఇలా క్లాంప్స్ ఉంటే మనము స్టడీ టేబుల్ కానీ ఆఫీస్ టేబుల్ కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. అంటే మనకు ఆన్లైన్లో దొరుకుతాయి ఇవి వాల్ మౌంట్ ఫోల్డింగ్ స్టడీ టేబుల్స్ అని దొరుకుతాయి. కాకపోతే మనం కస్టమైజ్ చేసుకోలేము, మనకు కావాల్సిన సైజెస్లో దొరకకపోవచ్చు. మన ఇంట్లో కొన్ని ఏదైనా అవసరం లేని పక్కకు పెట్టేసిన చెక్కలు లాంటివి ఉంటాయి కదా, వాటిని మనం రీయూజ్ చేయాలనుకున్నా కూడా ఇలా క్లాంప్స్ మనకు కావాల్సిన సైజులో తీసుకొచ్చుకొని మనకు నచ్చినట్టుగా కూడా మనకు నచ్చిన ప్లేస్లో స్పేస్ సేవ్ చేసుకునే విధంగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఇలా వాటర్ తిప్పేసేయచ్చు. నైట్ టైమ్స్లో మరి ప్రతిదానికి బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కదా, ఇలా చేయగడిగేసేసుకొని ఒకసారి ఇది ఫిల్ అయిపోయిన తర్వాత ఇలా తీసుకొని బయటకు వెళ్ళి చెట్లలో పోసేస్తే అయిపోతుంది. మేము అక్కడ ఇంట్లో పనిచేస్తుండగానే మళ్ళీ ఒక పక్క నుంచి మబ్బులు వచ్చేసినాయి. ఆ రోజు రాత్రి కూడా వర్షం కురుస్తూనే ఉంది. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బీ లైక్ బిందు. బాయ్.